హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శనగల చారుతో నేను మీ ముందుకొచ్చానండి. ఇందుకు కావలసిన పదార్థాలండి: ఒక కప్పు శనగలండి, కొద్దిగా మునగాకండి, 2 పచ్చిమిరపకాయలండి, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ ఈ శనగలు వండుకునేటప్పుడండి ఎప్పుడు కూడా అల్లం వేసుకోవాలండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదండి అల్లం వేసుకోవడం వల్లండి. ఈ శనగలు 8 గంటలు కానీ 12 గంటలు కానీ నానబెట్టుకోవాలండి. నానబెట్టేసుకుని కుక్కర్లోనూ ఉడకబెట్టేసుకోవాలి. ఇందులో వాటర్ వస్తుందండి. ఆ వాటర్తో చారు చేస్తున్నామండి. ఆ వాటర్ పారబోసుకోకూడదండి. ఈ వాటర్తో చారు చాలా టేస్ట్గా ఉంటుందండి. పూర్వకాలంలో ఇలాగే చేసేవారండి. శనగల చారు అండి. సాంబారు మీద కూడా మంచి రుచిగా ఉంటుందండి. ఇది ఎన్నపూస అన్నా సరే అండి, నెయ్యితో తాలింపు పెట్టుకుంటే మంచి రుచిగా కూడా ఉంటుందండి. ఇదిగోండి, ఇది మా ఇంట్లో ఆవు ఎన్నపూస అండి. ఇది మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి పదండి. శనగలు ఉడకబెట్టేసుకున్నామండి. అందులోంచి వచ్చిన వాటర్ అండి. అదిగోండి, వాటర్ మరుగుతుందండి. ఇందులోనండి ఉల్లిపాయ ముక్కలండి, కొద్దిగా పచ్చిమిరపకాయలండి, కొద్దిగా కరివేపాకండి, కొద్దిగా మునగాకండి, అల్లం కచ్చాపిచ్చాగా దంచుకున్నాం కదండి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి కొద్దిగా తాలింపులో కూడా వేస్తానండి. మరుగుతుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు అండి, కారం సరిపడాయండి, కొద్దిగా ధనియాల పొడి అండి, కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి, రుచికి సరిపడా అండి సాల్ట్ అండి, కొద్దిగా జీలకర్ర అండి, ఇందులోనండి పీచు పదార్థం అండి, ప్రోటీన్లు కూడా ఎక్కువగాను ఉంటాయండి. ఇందులో అల్లమైనా సరే అండి, ఇంగువైనా కలుపుతాయండి. గ్యాస్ సమస్య ఉండదండి. అదిగోండి, మరిగిపోతుందండి. ఇది ఎక్కువ మరిగించుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. శనగల్లో ఉడికిపోతున్నాయి కదండి. అదిగోండి, అంతే అండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ఇదిగోండి, తాలింపు బాండి పెట్టుకున్నామండి. కొద్ది ఎనపోస వేస్తున్నామండి. ఎనపోస ఉంటే ఎనపోస అండి, లేకపోతే నెయ్యి అన్న వేసుకోవచ్చు అండి. కొద్దిగా ఉల్లిపాయలు,
ఎండుమిరపకాయ అండి, ఆవాలు, ఇదిగోండి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి జీలకర్ర పౌడర్ అండి, అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నదండి, ఇదిగోండి కొద్దిగా కరివేపాకు అండి, కొద్దిగా మునగాకండి, ఒకసారైనా సాంబార్ అయినా సరే అండి నేతితో తాలింపు పెట్టుకుంటే అండి మంచి రుచి వస్తుందండి. పూర్వకాలంలో నేతితో తాలింపు పెట్టుకునేవారండి. మా అమ్మగారు అయితే ఎనపూసతో తాలింపు పెట్టుకుంటే మంచి రుచి వస్తుంది అని చెప్పేవారు. ఇదిగోండి ఇది రక్తహీనత కూడానండి చెక్కండి. శనగల్లో ఐరన్, ఇనుము కూడా పుష్కలంగా ఉంటుందండి. ఇదిగోండి ఎగిపోనియండి. ఇందులో జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే అండి మంచి రుచిగా ఉంటుందండి. ఇదిగోండి తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు అండి చూసారా అండి, శనగల చారు అండి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.